కర్ణాటకలో సంచలనం కలిగించిన మాజీ డీజీపీ మర్డర్ కేసులో అంతకంటే సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మాజీ డీజీపీ ఓంప్రకాష్ ని ఆయన భార్యే చంపిందని దాదాపు నిర్ధారణకు రాగా అసలు ఈ హత్యకు వెనుక ఉన్న కారణాల గురించే ఇప్పుడు అసలు చర్చ జరుగుతోంది. కేవలం ఆస్తి కోసమేనా, మరో కారణం ఏదైనా ఉందా? ఇదే ఇప్పుడు తేలాల్సిన అంశం. సంచలనం కలిగించిన మాజీ డీజీపీ మర్డర్. భార్యే హత్య చేసినట్లు దాదాపు నిర్ధారణ. ఆస్తి తగాదాలా లేక ఓంప్రకాష్ వ్యవహార శైల? కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓంప్రకాష్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నారు. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి 2017లో పదవి విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎన్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు ఓంప్రకాష్ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి ఇతర కుటుంబ సభ్యులతో ఓంప్రకాష్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ మధ్యనే ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగినట్లు పోలీసులు గుర్తించారు. ఓంప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక సమస్యలతో కుటుంబంలో కలహాలు పెరిగినట్లు సమాచారం. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతోనే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. ఆర్థిక విషయాలే ఈ హత్యకు దారితీశాయని అనుమానిస్తున్నారు. ఓంప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్య చేశారని వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్ లోనూ తన భర్త ప్రకాష్ కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. దానికి ముందు కళ్లలో కారం చల్లినట్లు కూడా చెప్తున్నారు. ఓంప్రకాష్ ని చంపిన తర్వాత తీరిగ్గా మరొకరికి ఐ హావ్ ఫినిష్డ్ మాన్స్టర్ అంటూ మెసేజ్ పెట్టడం కూడా కలకలం రేపుతోంది. మరోవైపు ఓంప్రకాష్ భార్య కొన్నేళ్లుగా మానసిక వ్యాధులతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఓంప్రకాష్ ని భార్య ఒక్కర్తే చంపారా లేక ఇతర కుటుంబ సభ్యులు కూడా సహకరించారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.